ఇక కేబినెట్ భేటీలో సీఎం డిప్యూటీ సీఎం మంత్రుల మధ్య రగడ జరిగినట్టుగా తెలుస్తోంది. అధికారులు రూపొందించిన మూడో డిస్కమ్ ఏర్పాటు, అలాగే పవర్ ప్లాంట్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ తదితర ప్రతిపాదనలపై మంత్రులు ఫైర్ అయ్యారట. ఇచ్చిన హామీలకే నిధులు లేవంటే వేల కోట్ల బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రభుత్వ పెద్దలను, బ్యూరోక్రాట్లను నిలదీసినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశం గరంగా సాగినట్టు తెలిసిందే. విద్యుత్ రంగ సంస్కరణలో భాగంగా మూడో డిస్కమ్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్, కొత్త పవర్ ప్లాంట్ ప్రతిపాదనలకు మంత్రులు ముక్తకంఠంతో వ్యతిరేకించినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన వైటీపీపీ మీద విచారణకు ఆదేశించి మళ్లీ ఈ కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్రతిపాదనకు ఎందుకు తీసుకొచ్చినట్లని మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం అసాధ్యమని, మనుగడలో ఉన్న రోడ్లు, మురుగు కాల్వలను ధ్వంసం చేసి కేబుల్ లైన్స్ వేయడం అంచనాలకు మించిన ఖర్చు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. ఇచ్చిన హామీలకే నిధుల్లేక ఇబ్బందులు పడుతుంటే కొత్త బరువు నెత్తిమీద పెట్టుకోవడం ఎందుకని సీఎం, డిప్యూటీ సీఎం మినహా మిగిలిన మంత్రులంతా వ్యతిరేకించినట్టు తెలిసిందే. కేబినెట్ భేటీలో విద్యుత్ రంగ సంస్కరణలు చేపట్టబోతున్న ప్రాజెక్టుపై మిట్టల్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పై భారం తగ్గించేందుకు 2026 జనవరి కల్లా మూడో డిస్కమ్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చేసినట్టు తెలిసిందే. అయితే మూడో డిస్కమ్ ఏర్పాటు, అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పైన మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం 30,000 కోట్ల నుంచి 50,000 కోట్ల వరకు బడ్జెట్ అవసరమని అంచనా. అయితే అంత భారం మోయడం అసాధ్యమని, బడ్జెట్ మీద ఆలోచన ఉండే ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారా అంటూ మంత్రులు ఐఏఎస్ అధికారులను నిలదీసినట్టు తెలిసిందే. పైగా బీహెచ్ఈఎల్ కు గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టు పైనే ఎంక్వైరీ కమిషన్ వేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తే ఎట్లాగని మందలించినట్టు తెలిసిందే. ఇప్పటికే డిస్కమ్లకు సంబంధించి 28,140 కోట్లు, ప్రభుత్వ సాగునీరు ప్రాజెక్టులకు సంబంధించి 4,564 కోట్ల బకాయిలను మెడకు పెట్టుకుని కొత్త ప్రాజెక్టులు ఎందుకు ప్రతిపాదిస్తున్నారని మినిస్టర్లు నిలదీయగా బ్యూరోక్రాట్లు నీళ్లు నమిలినట్లు తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కల్పించుకొని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం.